హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. నాకు తెలిసి ఈ ఏకాదశి గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుందండి. ఎందుకంటే ఇది ఓన్లీ ఈ ఏకాదశి కానించే మనకి పండుగలు అనేవి స్టార్ట్ అవుతాయి అని అనుకుంటారు. బట్ దీని వెనకాల అసలు రీజన్ ఏంటంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ పాలకడలిలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమిస్తారంట. సో ఆయన అలా యోగ నిద్రలో వెళ్ళడాన్ని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని అంటారు. సో ఈ ఏకాదశి పండుగ నాకు తెలిసి కొంతమంది అయితే చాలా బాగా చేసుకుంటారండి. అంటే స్వామి వాళ్ళకి అమ్మ వాళ్ళకి నైవేద్యం పెట్టుకొని డే అంతా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ ఏమైనా పండ్లు పలహారాలు తీసుకుంటారు. ఇంకొంతమంది సింపుల్గా ఇంట్లోనే పూజ చేసుకుని టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు, అంటే మాలాగా. సో మేమైతే సింపుల్గానే చేసుకున్నామండి. మీకైతే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.